హాయ్ రోహిత్ గారు. హలో అండి. రోహిత్ గారు, స్టూడెంట్స్ ఒక కోచింగ్ సెంటర్ చూస్ చేసుకోవాలి అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ కలిగి ఉండాలి? యెస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కూడా సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి గైడెన్స్. సో, గైడెన్స్ అనే క్వెషన్ వచ్చినప్పుడు డెఫినిట్‌గా విచ్ ఇన్‌స్టిట్యూషన్ షుడ్ బి ఆర్ మేజర్. అంటే ఇక్కడే కాదండి ఈ పద్ధతి కొత్తగా. ఈ జనరల్‌గా స్టూడెంట్స్ స్కూల్స్‌కి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్‌ని తీసుకొని అంటే ఎక్కడ బేసిక్ ఫౌండేషన్ ఉంటుంది, ఎక్కడ స్టూడెంట్ సెంట్రిక్‌గా అప్రోచ్ ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్కూల్స్ సెలెక్ట్ చేస్తారు. హ్మ్. సేమ్ అలాగే ఈవెన్ ఇఫ్ యూ గో టు ద కాలేజెస్ ఆల్సో. ఈవెన్ ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్ తీసుకుంటే ప్లేస్‌మెంట్స్‌ని ఫస్ట్ ఫ్యాక్టర్‌గా తీసుకుంటారు. సో, ఎలా ఉంటుంది? లైక్ ఫ్యాకల్టీస్ సిలబస్ కంప్లీట్ చేస్తారా? అంటే సేమ్ వీటిలో ఎలాగైతే పారామీటర్స్‌ని మనం చూస్తామో ఆఫ్‌కోర్స్ దీనికి కూడా అలానే. ఈవెన్ ఎవ్రీబడీ నోస్ థట్. కానీ ఒక ఒక మేజర్ డైలమాలో ఉంటారు. సో, హౌ షుడ్ బి టేకెన్ ఇంటు ద కన్సిడరేషన్. నార్మల్‌గా కోచింగ్ తీసుకోవాలి. అందులో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అనేది సముద్రం లాంటిది. అంటే అది సొసైటీలో ఎలా ప్రొజెక్ట్ అయిపోయిందంటే ఇదొక అందని ద్రాక్ష. అంటే ఇది కేవలం ఎలీట్ పీపుల్‌కి మాత్రమే. ఒక ప్రముఖ వర్గానికి మాత్రమే. లేకపోతే కొందరు మెరిట్ స్టూడెంట్స్‌కి మాత్రమే అనుకుంటారు. అంటే ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అయితే బాగా చదివున్న వాళ్ళైనా, తక్కువ చదివున్న లీస్ట్ క్యాండిడేట్‌ని మైండ్‌లో పెట్టుకొని, రెఫరెన్స్‌గా పెట్టుకొని ఓకే. సో, ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు వీళ్ళకు ఏది తెలీదు. అవును. సో, నథింగ్ దే నోస్. అంటే కొన్ని థింగ్స్ వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు గదా! 21, 22 ఇయర్స్ వచ్చింటాయి. సో, ఈ బేసిక్ పాయింట్ వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు గదా! అని ఏది కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకూడదు. సో, లైక్ స్పూన్ ఫీడింగ్ అంటారు అవును. గదా! అవును. యెస్. అంటే దే హావ్ టు లవ్ ద సబ్జెక్ట్. ఎందుకంటే చాలా మంది డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్. అంటే అందరూ ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచే రాకపోవచ్చు. యూ నో సో, ఇప్పుడు చూస్తా ఉంటే చాలా మంది మెడికల్ ఫీల్డ్ నుంచి, ఈవెన్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వస్తారు. అంటే దే హావ్ వెరీ లెస్ కనెక్షన్ విత్ దిస్ యూపీఎస్సీ. సో, దాన్ని మైండ్‌లో పెట్టుకొని ఫ్రమ్ ద బేసిక్ పాయింట్. అండ్ ఇంకొకసారి స్టూడెంట్స్ కోచింగ్‌కి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుందో దానితో పాటు వాళ్ళ డౌట్స్‌ని కూడా క్లారిఫై చేయాలి. అంటే ఫర్ సపోజ్ మనం కొన్ని మేజర్ ఇన్‌స్టిట్యూషన్స్ నాట్ అబౌట్ హైదరాబాద్ ఆర్ ఎనీథింగ్. ఢిల్లీని మనం బేసికల్‌గా రెఫరెన్స్‌గా అవును. తీసుకుంటే మనం ఢిల్లీలో విన్నదేంటంటే, అక్కడ 400-500 స్టూడెంట్స్ ఉంటారు. క్లాస్ వస్తుంది. సార్ చాలా క్వాలిటేటివ్‌గా చెప్తారు. చెప్పి వెళ్ళిపోతారు. బట్ ఒక పాయింట్‌ని మళ్ళీ అందరికి అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అయిపోయిన తర్వాత సో, స్టూడెంట్ సెంట్రిక్. ఎవరెవరికి ఏమేం డౌట్స్ ఉన్నాయి? నేను ఒక 15 మినిట్స్ కూర్చుంటాను. కమ్ టు మీ హ్మ్. అని అడిగితే స్టూడెంట్ చెప్పగలిగే కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ పాలిటీలో చూస్తాం రైట్స్ గురించి. అంటే నువ్వు ఫీజ్ కట్టావు. తెలుసుకోవాల్సిన హక్కు కూడా నీకుంది. నీకుంది. ఆ! సో, అలా స్టూడెంట్స్‌ని మేము ఇంబైబ్ చేస్తాం. మోటివేట్ చేస్తాం. సో, ప్రతి డౌట్ కూడా క్లారిఫై అవ్వడంతో పాటు వాళ్ళు మనం బేసికల్‌గా స్టూడెంట్ మెంటారింగ్ అంటాం. ఈ మధ్య ఈ సివిల్ సర్వీసెస్‌లో పర్సనలైజ్డ్ మెంటార్‌షిప్ అనేది చాలా ఫేమస్‌లో. అపార్ట్ ఫ్రమ్ గైడెన్స్ దానికి కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టినా కూడా ఈ పర్సనలైజ్డ్ మెంటార్‌షిప్‌కి కొంచెం ఎక్కువ క్రేజ్ వచ్చింది. సో, దానికి కూడా సమ్ థౌసండ్స్ ఆఫ్ రూపీస్ పెట్టారు. సో, మన ఇన్‌స్టిట్యూషన్‌లో అంటే ఈ ఇన్‌స్టిట్యూషనే కాదు. ఏ ఇన్‌స్టిట్యూషన్‌లో అయితే పర్సనలైజ్డ్ మెంటార్‌షిప్, పర్సనలైజ్డ్ సర్వేలెన్స్ అంటాం కదా! సో, ప్రతి స్టూడెంట్ పైన కీన్‌గా సర్వేలెన్స్ పెట్టి వాళ్ళ గురించి ఇన్‌స్టిట్యూట్ యొక్క తాపత్రయం ఎలా ఉంది? దాన్ని చూసి తీసుకోవాలి. సో, థట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ కన్సిడర్. అయితే ఆఫ్‌కోర్స్ ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా కూడా తన గురించి ఇవే చెప్తుంది. అంటే మేము స్టూడెంట్ సెంట్రిక్‌గా ఉంటాం. స్టూడెంట్స్ ఏదైతే చెప్తారో మాకదే. సో, స్టూడెంట్స్ బాధలే మా బాధలు అని చెప్తారు. కానీ యూ హావ్ టు నో ద సేమ్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. ఏ ఇన్‌స్టిట్యూట్ అయితే మనం ఒక ఇన్‌స్టిట్యూట్‌కెళ్తే బయట గాని, ఇప్పుడు ఈ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ వరల్డ్‌లో మనకు ఒక ఇన్‌స్టిట్యూషన్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే రివ్యూస్ అని చెప్పి కనబడుతుంది. అవును. ఓకే. మనం ఒక ప్రొడక్ట్‌ని కొనాలన్నా కూడా రివ్యూస్ చూసి రివ్యూస్ చూస్తాం. చూస్తాం. సో, ఎగ్జాక్ట్‌గా ఇన్‌స్టిట్యూషన్ గురించి రివ్యూస్ తెలుసుకొని, ఫ్యాకల్టీ ఎక్స్‌పీరియన్స్ ఇలాంటి. ఇప్పుడు మన హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ తీసుకున్నాం అనుకోండి. ప్రతి ఫ్యాకల్టీ ఇంతకుముందు మన డైరెక్టర్ సార్ చెప్పినట్టు నెట్, జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ మాత్రమే కాకుండా అట్‌లీస్ట్ 2 టైమ్స్ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చిన వాళ్ళే ఉన్నారు. అంటే సివిల్ సర్వీసెస్‌ని చూడడం కాదు, సివిల్ సర్వీసెస్‌ని లోతుగా అర్థం చేసుకున్న ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో, ఇలాంటి ఫ్యాకల్టీస్ స్టూడెంట్‌కి ఏ ప్రాబ్లమ్‌నైనా కూడా సాల్వ్ చేస్తారు. దాన్ని ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంది. బయట ఇన్‌స్టిట్యూషన్స్‌కి మీ అకాడమీకి డిఫరెన్స్ ఏమంటారు? యెస్ అండి. యెస్. సేమ్ థింగ్. మీరడిగిన క్వెషన్‌కి సేమ్. ఏదైతే నేను చెప్పానో అంటే ఒక ఇన్‌స్టిట్యూషన్‌కి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించిన ఫ్యాక్టర్స్ కావాలి.
సో మనకి ఇక్కడ ప్రతి స్టూడెంట్కి అంటే మన ఇంటేక్ వచ్చేసరికి వస్తున్న కొద్దీ తీసుకోవాలి అన్నట్టు కాకుండా మ్యాక్స్ టు మ్యాక్స్ 80 to 100. ఒకవేళ ఫర్ సపోజ్ చూడండి ఎక్కువ మందిని తీసుకుంటే ఆటోమేటికల్గా ఫోకస్ అనేది కూడా తగ్గుతుంది. అవును. మీరు ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ చూస్తే 2 చీఫ్ మినిస్టర్స్ డిస్ట్రిక్ట్స్ని పెంచారు. ఎందుకంటే ఒక కలెక్టర్ చేతుల్లో ఎక్కువ ఏరియా ఉంటే దాని వెల్ఫేర్ స్కీమ్స్ కోసం కానీ పర్టికులర్గా ఫోకస్ చేయకపోవచ్చు. అది దాన్ని తగ్గించాడు అనుకోండి, సో తన ఫోకస్ అంతా తక్కువ ఏరియా అయినా కూడా వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ వస్తున్నాయా, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఉంటాయి. సేమ్ అలాగే మేము కూడా అంటే లిమిటెడ్ స్టూడెంట్స్ ఒక 80 to 100 అంటే ఫ్యాకల్టీ వాళ్ళని పర్సనలైజ్డ్గా మెంటార్గా తీసుకుంటారా లేదా. ఇన్ కేస్ ఎక్కువ అవుతే ఇంకొక బ్యాచ్ ఉంటుంది కానీ అదే బ్యాచ్లో ఉండదు. ఇంకొక యూనిక్నెస్ ఏంటంటే జనరల్గా ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కానీ ఒక 9:30కో 10:30కో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఫర్ సపోజ్ 10:30కి స్టార్ట్ అవుతే 1 o'clock అయిపోతుంది. అయిపోయిన తర్వాత అంటే వాళ్ళ ఎగ్జాక్ట్ ప్రిపరేషన్ 1 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో 9:30కి కదా అని చెప్పేసి మెల్లిగా లేవచ్చు, కొంచెం లేజినెస్ అంటే 9:30 కదా లెట్స్ వేకప్ అట్ 8 o'clock 7 o'clock అన్నట్టు. కానీ అదే మన కోచింగ్ 9:30కి అయిపోయింది అనుకో, 9:30కి అయిపోతే 10 వరకు బ్రేక్ఫాస్ట్ అయిపోయినా 10 నుంచి ఈవినింగ్ 10-11 వరకు తన హోల్ డెడికేషన్ సబ్జెక్ట్ పైన ఉంటుంది. అంటే హీ ఈజ్ గెటింగ్ ఎనఫ్ టైం. సో మనం అనుకుంటాం అంటే మన డైలీ పీరియడ్లో ఏది అత్యంత ప్రొడక్టివ్ టైం అని చెప్పి చూస్తే మార్నింగ్ టైం అని చెప్పి చేస్తాం. సో ఇది కూడా ఈ నాలెడ్జ్ కూడా పర్టికులర్గా మా టీంతో పాటు మన డైరెక్టర్ సార్ పర్టికులర్గా ఈ కాన్సెప్ట్కి ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకుంది. అంటే 6:30కి తీసుకుంటే స్టూడెంట్స్ వస్తారో రారు. అంటే సివిల్ సర్వీసెస్ అంటేనే ఒక ఛాలెంజింగ్ ఎన్వైరన్మెంట్, ఒక ఛాలెంజింగ్ పోస్ట్. ఇలాంటి ఛాలెంజింగ్ పోస్ట్ని తీసుకోవాలంటే ఛాలెంజింగ్గా మనం కూడా ముందుకెళ్ళాలి. సో 6:30కి లేస్తే మన కాన్సన్ట్రేషన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఆ ఇంటెన్షన్ తోటి మనకు ఫోకస్డ్గా ఈవెన్ మీరు చూస్తూ ఉంటే మన ఏదైతే బ్యాచెస్ ఉంటాయో మనకు ఆల్రెడీ డిఫరెంట్ ఆ బ్యాచెస్కి పేర్లు ఉంటాయి కదా, ఆస్పైర్ అని చెప్పి ప్రారంభ్ అని చెప్పేసి ఆ పేర్లోనే మనకు తెలుస్తుంది సీరియస్నెస్. సో అలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ తోటి టెస్ట్ సిరీస్ అంటే స్టూడెంట్ చదవడంతో పాటు కోచింగ్ రావడంతో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఇంపార్టెంట్. మనం చూస్తే బయట ఒక్కొక్క టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్కి ఒక 10,000 ఉంటుంది, మెయిన్స్కి ఒక 15,000 ఉంటుంది. అంటే కోచింగ్తో పాటు ఇది కూడా ఇంపార్టెంట్. కొంతమంది టెస్ట్ సిరీస్కి ఇంత డబ్బులు పెట్టాల్సిన అవసరమా లేదా అన్నట్టు కాకుండా మేము పెట్టిందే చాలా అఫోర్డబుల్ ఫీ, దాంట్లో టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్. టెస్ట్స్ పెడతాం, టెస్ట్స్ రాయని స్టూడెంట్ని పర్సనల్గా పిలుస్తాం. ఎందుకు నువ్వు టెస్ట్స్ రాయలేదు, టెస్ట్స్ రాస్తానంటేనే వాళ్ళకు కాపీస్ ఇస్తాం కానీ ఇంటికి తీసుకెళ్ళడానికి ఒప్పుకోం. రాసిన తర్వాత వాళ్ళ ఇంప్రూవ్మెంట్, లాస్ట్ టెస్ట్లో నీకు 75 మార్క్స్ వస్తాయి ఆర్ 100 మార్క్స్ వస్తాయి, ఈ టెస్ట్లో నీకు 80 వస్తాయి. వాట్ మేడ్ యూ టు డిక్రీస్ అంటే ఒక సబ్జెక్ట్లో నీకు ఎక్కువ వచ్చి ఒక సబ్జెక్ట్లో నీకు తక్కువ వస్తే నీకు స్ట్రెంగ్త్గా ఉన్న సబ్జెక్ట్ ఏంటి, నీ వీక్నెస్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి. సో ఆ వీక్నెస్ని ఫోకస్ చేస్తాం, స్ట్రెంగ్త్ని ఇంకాస్త స్ట్రెంగ్తెన్ చేస్తాం. సో ఈ విధంగా మేము ముందుకెళ్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ యూనిక్నెస్ వి ఆర్ ప్రొవైడింగ్. ఆప్షనల్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ఫ్యాక్టర్స్ అయితే బెస్ట్ అంటారు? ఎస్ అండి, యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే అండి మెయిన్ థింగ్. స్టూడెంట్స్ ఎప్పుడు బాదర్ అయ్యేది కూడా ఈ ఆప్షనల్ సబ్జెక్ట్. ఒకప్పుడు 2 ఆప్షనల్స్ ఉండేవి, ఆప్షనల్స్ అనేవి డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండేవి. ఇప్పుడు సింగిల్ ఆప్షనల్, ఈ సింగిల్ ఆప్షనల్ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఫర్ సపోజ్ జనరల్ స్టడీస్ మనం చూస్తే జనరల్ స్టడీస్లో 4 పేపర్స్కి మనకు 1000 మార్క్స్ వస్తాయి. అంటే జనరల్ స్టడీస్లో హైయెస్ట్ మార్క్స్ చూడండి, లోయెస్ట్ మార్క్స్ చూడండి. అంటే యావరేజ్ మార్క్స్ ఆ మొత్తానికి వచ్చిన యావరేజ్ మార్క్స్ చూసుకుంటే అందరికీ కూడా ఆన్ అన్ యావరేజ్ సేమ్ ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ పైన నువ్వు ఎంత డీప్గా ఫోకస్ చేసినా మహా అయితే ఒక 10, 20, 30 మార్కులు తెచ్చుకోగలవు. తీసుకురాలేదనుకోండి ఓ 10-20 మార్క్స్ డిఫరెన్స్ వస్తాయి. కానీ మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆప్షనల్ పైన. సో ఈ ఆప్షనల్ పైన 300+ మార్క్స్ వస్తే డెఫినెట్గా మనకు లిస్ట్లో ర్యాంక్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో లిస్ట్లో మన పేరు ఉండాలంటే ఆప్షనల్ విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. అయితే ఆప్షనల్ని చూస్ చేసుకునేటప్పుడు కొంతమంది ఇప్పుడు ఆంథ్రోపాలజీ లాంటి సబ్జెక్ట్స్ చూస్తే తక్కువ సిలబస్ ఉంటుంది, తొందరగా గెయిన్ చేయొచ్చు అంట. ఇంకొంతమంది ఈ ఆప్షనల్స్కే ఎక్కువ మార్క్స్ వస్తాయంట. యూపీఎస్సీ ఎప్పుడు కూడా డిస్క్రిమినేట్ చేయదండి. ఈ ఆప్షనల్కి ఎక్కువ మార్కులు ఇస్తాను, ఈ ఆప్షనల్కి తక్కువ. అంటే నీకు లిస్ట్లో ఇన్ని ఆప్షనల్స్ ఇచ్చారంటే అవన్నీ నీవు చూస్ చేసుకోవచ్చు అన్నట్టు. అంతేగాని ఈ ఇయర్ జాగ్రఫీకి ఎక్కువ మార్కులు వచ్చాయంట, జాగ్రఫీ తీసుకుందాము. ఈ ఇయర్ పబ్యాడ్ అంటే ఈ ఇయర్ జాగ్రఫీ వచ్చింది, రేపు పబ్యాడ్ వస్తుంది, నెక్స్ట్ పొలిటికల్ సైన్స్ వస్తుంది. అంటే మార్క్స్ వస్తున్నా కొద్దీ నువ్వు ఆప్షనల్ని మార్చుకుంటూ పోతే నువ్వు జీవితాంతం ఆప్షనల్స్ని చేంజ్ చేసుకోవడంలోనే పడుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే
ఆప్షనల్ పైన నీకు ఇంట్రెస్ట్, ఆసక్తి అనేది ఉండాలి. సో ఎలా నీకు ఇంట్రెస్ట్ వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 to 3 months జనరల్ స్టడీస్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ని నువ్వు చూస్తే, వింటే పాలిటీ ఎలా ఉంది, హిస్టరీ ఎలా ఉంది, జాగ్రఫీ ఎలా ఉంది, వీటన్నిటిని చూసి నీకు డీపర్ నాలెడ్జ్ ఉంటుంది. అప్పుడు విచ్ సబ్జెక్ట్ ఆర్ యూ ఇన్ లవ్ విత్, అంటే నీకు ఏ సబ్జెక్ట్ నచ్చుతుంది, ఒకటి ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్, నువ్వు ఆప్షనల్ చూస్ చేసుకునేటప్పుడు జనరల్ స్టడీస్లో ఆ ఎన్ని మార్క్స్ అది యాడ్ అవుతుంది. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకుంటే దాదాపుగా పేపర్ 1లో సెకండ్ పార్ట్, పేపర్ 2లో సెకండ్ పార్ట్. అంటే ఈ 2 parts మొత్తం జనరల్ స్టడీస్లో హెల్ప్ అవుతుంది. దానితో పాటు ఎస్ఏ, జనరల్ ఎస్ఏలో హెల్ప్ అవుతుంది, ఎథిక్స్లో కూడా హెల్ప్ అవుతుంది, పేపర్ 2లో హెల్ప్ అవుతుంది, పేపర్ 1లో హెల్ప్ అవుతుంది. అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 4 ప్లస్ ఎస్ఏ. అంటే వీటిని ఇన్ని సబ్జెక్ట్స్తో లింక్ అయ్యింది. అలాగే సోషాలజీ కూడా లింక్ అవుతుంది. ఇప్పుడు తెలుగు లిటరేచర్ తీసుకున్నాం అనుకోండి, తెలుగు పైన బాగా పట్టు ఉండి, ఆసక్తి ఉండి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అండి. సో చెప్పాలంటే కేవలం ఆప్షనల్ సెలెక్షన్ స్ట్రాటజీ అని చెప్పేసి గంట సేపు వీడియో కూడా చేయొచ్చు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్. సో నేను ఒక బ్రీఫ్గా అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి జస్ట్ మీకు చెప్పాను. ఓకే, సో మార్క్స్ వెయిటేజ్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ మెటీరియల్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. రోహిత్ గారు, చాలా మంది అవర్స్ చదువుతారు యూపీఎస్సీ ఎగ్జామ్స్కి, అయినా ర్యాంక్ కొట్టారు. సో స్మార్ట్గా వాళ్ళు ఎలా చదివి ఎలా ర్యాంక్ కొట్టాలంటారు? ఎస్ అండి, నేను చాలా వేరియస్ ప్లాట్ఫామ్స్లో కూడా సేమ్ ఆన్సర్ని క్వశ్చన్ చేశాను. స్మార్ట్ వర్క్ అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నిన్న జరిగిన యూపీఎస్సీ ఎగ్జామ్లో కాన్స్టిట్యూషన్లో ఈ పాయింట్ మెన్షన్ చేసి ఉందా లేదా అని కొన్ని డిఫరెంట్గా అడుగుతారు. అంటే స్మార్ట్ వర్క్ అంటే డెఫినేషన్ సొసైటీలో ఏదైనా ఉందా అని ఎవరికి అడిగినా కూడా డెఫినేషన్ చెప్పరండి. ఈవెన్ టాప్ ర్యాంకర్కి కూడా స్మార్ట్ వర్క్ ఏంటంటే స్మార్ట్ వర్క్ చేయాలంట. స్మార్ట్ వర్క్ ఏంటంటే స్మార్ట్ వర్క్ అంటారు. అదే స్మార్ట్ వర్క్ ఏంటంటే స్మార్ట్ వర్కే అంటారు. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ డెఫినేషన్ అనేది ఉండదు. స్మార్ట్ వర్క్ అంటే కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడం, కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ పెడితే ఆటోమేటికల్గా నీ స్మార్ట్ వర్క్ని నువ్వే ఫైండ్ అవుట్ చేస్తావు. సో అంటే పర్సన్ టు పర్సన్ స్మార్ట్ వర్క్ విల్ వ్యారీ. సో మీరు కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ పెడితే డెఫినెట్లీ దట్ విల్ లీడ్ టు ద స్మార్ట్ వర్క్. రోహిత్ గారు, మీకు ఆల్మోస్ట్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది యూపీఎస్సీలో. దాన్ని ఎవ్రీ ఇయర్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? ఎస్ అండి, యాక్చువల్గా ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం చూస్తే సొసైటీలో ఉన్నప్పుడు అప్డేషన్, అంటే మార్కెట్ యొక్క డిమాండ్ని బట్టి ఎలా అప్డేట్ అవుతున్నాం అనేది మన ఉనికి ఉంటుంది. నోకియా, శాంసంగ్ తీసుకుంటే నోకియా పీపుల్ యొక్క డిమాండ్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది, ఫ్లాప్. శాంసంగ్ అంటే సేమ్ అలా యూపీఎస్సీలో నిలవాలంటే యూపీఎస్సీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, హౌ ద ట్రెండ్ ఈస్ చేంజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒకప్పుడు కరెంట్ అఫైర్స్కి చాలా చాలా హ్యూజ్ వెయిటేజ్ ఉంటుంది. అంటే యూపీఎస్సీలో ఒక విషియస్ సైకిల్ అనేది ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటారు, ఫస్ట్ ప్రిలిమ్స్ అవ్వని, తర్వాత మెయిన్స్ చూద్దాం, తర్వాత మెయిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చూద్దాం. అంటే ఇలా ఫేజెస్గా పెట్టుకుంటారు స్టూడెంట్స్. ఫస్ట్ లెట్ మీ ఫోకస్ ఆన్ ద ప్రిలిమ్స్, దెన్ గో ఫర్ ద మెయిన్స్, దెన్ గో ఫర్ ద ఇంటర్వ్యూ, 3 years అన్నట్టు. ఎప్పుడు అలా ఉండకూడదు. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, అంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అన్నట్టు స్ట్రాటజీ ఉండాలి. అండ్ యూపీఎస్సీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది తెలుసుకోవాలంటే కరెంట్ అఫైర్స్, అంటే కరెంట్ అఫైర్స్ పైన డీప్ నాలెడ్జ్ ఉండాలి. కానీ జనరలిస్టిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అవసరం. అంటే రెగ్యులర్గా ఎవ్రీడే హిందూ న్యూస్ పేపర్, అంటే చాలా మందికి హిందూ న్యూస్ పేపర్ చదవాలని తెలుసు, కానీ హిందూ న్యూస్ పేపర్ని ఎలా చదవాలో తెలియదు. అంటే హిందూ న్యూస్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ని కనెక్టింగ్ ద డాట్స్ అంటారు. అంటే ఆ కంటెంట్ని సిలబస్తోని ఎలా రిలేట్ చేసుకోవాలి. మన అకాడమీలో తీసుకుంటే సపరేట్గా హౌ టు గో త్రూ ద హిందూ న్యూస్ పేపర్ అనే దానిపైన ఎంఫసిస్ చేస్తాం. హిందూ న్యూస్ పేపర్లో నుంచి క్వశ్చన్స్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. అంటే టు బి ఫ్రాంక్, సొసైటీలో ఏం జరుగుతున్నాయి, అగ్రికల్చర్కి సంబంధించి, ఎన్వైరన్మెంట్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి ఏమేం మార్పులు జరుగుతున్నాయి. అంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా యాజ్ ఏ సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్, యాజ్ యూఆర్ గోయింగ్ టు బికమ్ అ పబ్లిక్ సర్వెంట్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకు ఒక ఇష్యూ గురించి చెప్తే ఆ ఇష్యూ నాకు కంప్లీట్గా తెలీదు అని చెప్పే కంటే ఓకే ఇది దీనికి సంబంధించిందా అని చెప్పే యాటిట్యూడ్ ఉండాలి. ఎందుకంటే రేపు నువ్వు కలెక్టర్ అయిపోయిన తర్వాత ఎన్నో రకాల ఛాలెంజింగ్ కేసెస్ నీ దగ్గరకు వస్తాయి. అంటే నీ దగ్గర ఒక ఎంక్వైరీ, అంటే ఒక ఇంటరాగేటివ్ మైండ్ సెట్ అనేది ఉండాలి. అంటే తెలుసుకోవాలనే తపన ఉండాలి. సో యూపీఎస్సీ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కారణం ఏంటంటే
యూపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు అనలైజ్ డీపర్ థింగ్స్, అంటే ఇంట్రాస్పెక్ట్. అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటే దిశ కేసుకి సంబంధించి ఒక ఎన్కౌంటర్ గురించి మీరు విన్నాం, సిర్పూర్కర్ కమిషన్ అని చెప్పేసి ఫేక్ ఎన్కౌంటరో లేకపోతే ఎన్కౌంటర్. అంటే సొసైటీ ఒక కైండ్ ఆఫ్ ఒక పీపుల్ ప్రెషర్ వల్ల కొన్నిసార్లు ఎన్కౌంటర్ వస్తాయి. అది ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఇంకొక ఎన్కౌంటర్ గురించి కూడా అగైన్ అబ్యూస్మెంట్ గురించి న్యూస్ లో. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఎన్కౌంటర్. సో వై ద ఎన్కౌంటర్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్? సో ఎన్కౌంటర్స్ కి సంబంధించి ఏవైనా కమిషన్స్ వస్తున్నాయి, ఆ కమిషన్స్ ఎటువంటి రిపోర్ట్స్ ఇచ్చాయి, దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, సేమ్ అలాగే టెక్నాలజీకి సంబంధించి. సో వీటన్నిటిని మనం అప్డేట్ అవుతూ ఉంటే యూపీఎస్సీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మనం ఇంకోటి చెప్పాలంటే యూపీఎస్సీలో క్వశ్చన్ పేపర్ ఇచ్చే వాళ్ళు హైలీ ఎక్స్పీరియన్స్డ్, అంటే వాళ్ళకు మనంత లీజర్ టైం ఉండదు అప్డేట్ అవ్వడానికి, కానీ మనం వాళ్ళకంటే యంగ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో కాబట్టి వాళ్ళకంటే పోటీగా మనం అప్డేట్ అవ్వచ్చు. కానీ ద ఓన్లీ థింగ్ ఇస్ కెపాసిటీ అండ్ చేస్తాము అంటే యూపీఎస్సీని నేను అందుకోలేకపోతానేమో అనే మైండ్ సెట్ కాకుండా యూపీఎస్సీని నేను అందుకోగలుగుతాను. అంటే ఇట్ ఆల్వేస్ సిమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్ ఈస్ డన్. సో చేసేంత వరకు ఎప్పుడు మనకు తెలియదు. అందుకే మనం నిరంతరం దానిపైన ఫోకస్ చేయకుండా వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్. అదే. థ్యాంక్ యూ రోహిత్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి.